గత నెల ముంబైన ఒకే కుటుంబం చెందిన 4 చనిపోవడం అనేది దేశవ్యాప్తంగా సంచలనం మారింది. అది కూడా వాళ్ళ మరణానికి కారణం ఫుడ్ పాయిజన్ అని తెలియక అది దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ప్రధానంగా ముందు భావించిన ఏంటంటే వీళ్ళు పుచ్చకాయ బిర్యానీ 2 పదార్థాలు కలిపి తినటం వల్ల అది విషపూరితంగా మరి వాళ్ళు మరణానికి కారణమైంది అన్నారు. కానీ ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళ మరణానికి కారణం వారి శరీరంలో ర్యాట్ పాయిజన్ దొరికిందని, అంటే ఎలకల మందు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు పరిశోధన చేయగా అన్వేషించగా వాళ్ళ ఇంట్లో 2 బాటిళ్ళ ర్యాట్ పాయిజన్ దొరికింది. దాన్ని స్వాధీనం చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా అనుకున్నట్టు ఫుడ్ పాయిజన్ అని చాలామంది భావించిన ఇది తర్వాత హత్యాయత్నం లేదా ఆత్మహత్య కోణంలో పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ముంబైకి చెందిన అబ్దుల్లా డకోడియా, తన భార్య నజీన్ డకోడియా, పెద్ద కూతురు ఐషా డకోడియా, చిన్న కూతురు జైనబ్ డకోడియా ఒక బిజినెస్ ఫ్యామిలీకి చెందిన కుటుంబం. వీళ్ళు ముంబైలో నివసిస్తుంటారు. ఏప్రిల్ 24న రాత్రిపూట వాళ్ళ ఫ్యామిలీలో ఒక పార్టీ ఇచ్చారు. అందులో అందరూ కలిసి మటన్ బిర్యానీ తిన్నారు. తర్వాత ఏప్రిల్ 25న అర్ధరాత్రి 1 గంటప్పుడు అందరూ లేచి పుచ్చకాయ ముక్కలు కోసుకుని తిన్నారు. అదే రోజు ఉదయం పూట వాళ్ళు వాంతులు విరోచనాలు చేసుకుంటూ ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళని దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగా అప్పటికే పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఎమ్మటే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కానీ అప్పటికే వాళ్ళ బాడీలో ఆర్గన్స్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా వాళ్ళు స్పృహ తప్పి అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాడీ ఆర్గన్స్ ఒక్కొక్కటిగా పనిచేయటం మానేయడంతో వాళ్ళు మరణించారు. తర్వాత వాళ్ళ బాడీ రంగు మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారిపోవడంతో పోలీసులకి పిలిచి డాక్టర్ సమాచారం ఇస్తుంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా ఇది ఫుడ్ పాయిజన్ అనే కోణంలో దర్యాప్తు చేసిన తర్వాత వారి శరీరంలో ర్యాట్ పాయిజన్ తగ్గడంతో, అంతేకాకుండా డకోడియా ఒక బిజినెస్ మ్యాన్ కావడంతో ఎవరైనా హత్యాయత్నం చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇదివరకు అనుకున్నట్టుగా ఇది ఫుడ్ పాయిజన్ జరిగిన వల్ల మరణం కాదని ఒక క్లారిటీ అయితే ఉంది. ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు ప్రకారం డకోడియా ఫ్యామిలీకి ఇలాంటి విభేదాలు ఉన్నాయని వాళ్ళకి సమాచారం లేదు. కానీ వాళ్ళ బాడీలో మాత్రం ర్యాట్ పాయిజన్ దొరికిందని, అలానే వాళ్ళ ఇంట్లో కూడా 2 బాటిల ర్యాట్ పాయిజన్ దొరికిందని, వాళ్ళ బాడీ గ్రీన్గా మారిపోవడంతో ఇది సాదాసీదా మరణం కాదని దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. డాక్టర్లు కూడా కొన్ని ఆహార పదార్థాలు కలిపి తినటం వల్ల కూడా విషపూరితంగా అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళ బాడీలో ర్యాట్ స్ప్రే దొరికిందని, 2 ప్యాకెట్లని వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంట్లోంచి తీసుకొచ్చి సీజ్ చేశారని ఫారెన్సిక్ రిపోర్ట్లో దొరికింది. డాక్టర్లు కూడా కొన్ని ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ కలిసి ఉండే పదార్థాలు తినటం వల్ల కూడా ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందని, దానివల్ల ఎమ్మటి ప్రాణాలు పోకపోయినా ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకని ప్రజలు ఏది పడితే అది తినకుండా ఆలోచన కొంచెం జాగ్రత్తగా వహిస్తూ తినటం మంచిదని చెప్పారు. ప్రస్తుతానికైతే ఆహార నియమాలు, పద్ధతుల గురించి అవగాహన ఉండటమే కరెక్ట్ అని డాక్టర్లు సూచించగా పోలీసులు ఈ కేసుని ఛేదిస్తామని, త్వరలోనే హంతకుల్ని సాక్ష్యాలతో సహా నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పారు. డాక్టర్లు కూడా ఆహారంపై ఒక అవగాహన, నియమం ఉండాలని, ఆహారం తినేప్పుడు జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. జనాలు మాత్రం ఈ కేసు ఎలా ముగుస్తుందని క్యూరియాసిటీతో ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.